అబ్స్ట్రాక్ట్ కానీ దాని గురించి చెప్పడానికి 3 వర్డ్స్ యూజ్ చేసింది. అబ్సల్యూట్, అబ్స్ట్రాక్ట్, స్పేస్, డ్యూరేషన్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం దేశము, కాలం. కాలం గురించి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఆకాశం గురించి చెప్పుకున్నప్పుడు దేశం గురించి చెప్పుకున్నాం. ఆకాశమే దేశం అని పేరుతో పిలుస్తారు. ఈ రెండు ఎక్కడ ఉంటాయి? అబ్సల్యూట్ లో ఉంటాయి. అంటే అబ్సల్యూట్ అయినటువంటి ట్రెమెండస్ పర్ఫెక్షన్. మనమంతా పెర్ఫెక్షన్ లోకి వెళ్ళడానికి, పెర్ఫెక్షన్ రావడానికి చూస్తూ ఉంటాం. ఆ పెర్ఫెక్షన్ అనేటటువంటి ఒకసారి గాలి వదిలితే ఈ సృష్టి అంతా వస్తుంది. లోపల గాలి పీలిస్తే సృష్టి అంతా లోపలికి వెళ్తాం. బ్రహ్మ అనే పేరుతో కానీ మనం పిలిస్తే ఆ బ్రహ్మ ఉచ్ఛ్వాసం చేస్తున్నప్పుడల్లా కూడా బయటికి గాలి వదులుతుండేటప్పుడు ఈ క్రియేషన్ అంతా వస్తుంది. ఆయన లోపలికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఏమిటవుతుంది? మనకి ఇందాక చెప్పినట్టు ది గ్రేట్ మదర్ హూస్ దెన్ స్లీవ్స్ ర్యాప్డ్ అప్ ఇన్ హియర్ ఇన్విజిబుల్ స్లోప్స్ లోపలికి వెళ్ళిపోతుంది. మంత్రికి టైప్ అయినటువంటిది యోగములకు సంబంధించిన రహస్యాలు ఉంటాయి. ప్రతి పేరలో ఉంటాయి. గాలి పీలుస్తున్నప్పుడు వదులుతున్నప్పుడు మంచి గ్యాప్ ఉంటుంది కదా, గాలి పీల్చి వదులుతాం కదా, ఆ గ్యాప్ లో కానీ మీరు ఏదైనా సంకల్పం కానీ చేసి బయటికి కానీ వదిలితే అది అయిపోతుంది. ఇట్ ఈజ్ వైజ్మన్ యాక్ట్ లో చెప్పుకుంటాం. 11th 12th చాప్టర్ రూల్స్ లో వస్తుంది. మన బ్రెత్ డివైన్ బ్రెత్ ని ఇమిటేట్ చేస్తుంది. అంచెలు ప్రతి యోగం కూడా వచ్చేయడమే. పతంజలి వచ్చేస్తాడు, శ్రీకృష్ణుడు అయినా సరే ఏం చేయాలంటే గాలి పీల్చి వదలడం, దాని మీద మైండ్ పెట్టండి అంటాడు. ఇది తప్పింకేం లేదండి, అది తప్పింకేం లేదు. చూడండి, ఏ పుస్తకం పెట్టండి, ఎవరు పెట్టండి, ప్రాణాయామం ప్రాణాపాయం ఏదో పేరు పెట్టి పిలుస్తారు. ఏదైనా సరే మొత్తానికి ముక్కు మీద భూమధ్యం ఉన్నది బొరబెట్టు గాలి పీల్చి వదులుతూ ఉంటాడు. అల్టిమేట్ అదే చేసి ఈ డివైన్ బ్రెత్ అనేటువంటి బ్రెత్ కానీ మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే డివైన్ బ్రెత్ అనేటువంటి అర్థం అవడం మొదలుపెడుతుంది. మనం బయటకు వదిలేటప్పుడు మన థాట్స్ కానీ వాటితో కానీ మిక్స్ అయిపోతే క్రియేషన్ వెళ్తాయి. ఒక డేంజర్ ఉంది సార్. మీరు ఆలోచించిన ప్రతి ఆలోచన కూడా ఏదో ఒక రోజు భౌతిక లోకములలో ఒక ఇన్సిడెంట్ కింద, పర్సన్ కింద, జంతువు కింద కట్టుకుని వస్తుంది. ఎక్కడిగా తప్పించుకోవడానికి లేదు. ఇలాంటి దొంగముండా కొడుకులు అని అనుకుని గాలి వదిలేరు అనుకుంటా. దొంగముండా కొడుకులంతా మీ ఎదురుగా వచ్చి నిలబడి మిమ్మల్ని వచ్చే జన్మలో ఈ జన్మలో బాధిస్తారు. అందరూ మంచివాడు అని పడుకున్నారు అనుకోండి. అందరూ మంచివాళ్ళు మీ చుట్టూ వచ్చి చెప్తారు. గాలి వదులుతున్నప్పుడు సృష్టి వస్తుంది, గాలి లోపలికి వెళ్తున్నప్పుడు ప్రళయం వస్తుంది. డివైన్ బ్రెత్ అంటే గ్రేట్ బ్రెత్ ఆర్ డివైన్ బ్రెత్ అని పేరుతో పిలిచింది. దీని డిఫరెన్స్ చాలా ఇస్తుంది. బ్యూటిఫుల్ సెంటెన్స్ అవి ఇచ్చినటువంటిది. డివైన్ బ్రెత్ ధ్యానం చేసుకోవాల్సి. By that which is yet is not is meant by the great breath itself, which we can only speak of an absolute existence but cannot picture to our imagination as any form of existence that we can distinguish from non-existence. ఈ గాలి వస్తూ వెళ్తూ ఉండేది ఎక్కడి నుంచి వస్తున్నారు?